హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. ఈరోజు కొర్రలతో బిసిబిల్లాబాత్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ కొర్రలు. ఇవి కొర్రలు ఒక గ్లాస్, ఈ గ్లాస్ తీసుకున్నాను. కొర్రలు ఒక గ్లాస్ కొర్రలు. మనం మామూలుగా కాఫీ తాగే గ్లాస్ మీద కందిపప్పు, ఈ రెండు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి. ఇంకా కూరగాయలు, దానికి కావాల్సిన కూరగాయలు ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, బీన్స్, టమాటా, ఆలు, ఇంకా బఠానీ ఉంటే బఠానీ వేసుకోవచ్చు. నేను చిక్కుడుకాయలు ఉన్నాయని ఇవి చిక్కుడుకాయ ముక్కలు కొన్ని వేస్తున్నాను. ఇంకా దోసకాయ ముక్కలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ అయితే ఇవి కడిగి నానబెట్టేసుకుందాము. అలాగే చింతపండు గుజ్జు కావాలి, చింతపండు పులుసు. చింతపండును కూడా నానబెట్టి పెట్టేసుకుందాము. ఇవన్నీ కడిగేసి నానబెడదాం ఫస్ట్. అట్లే ఇవన్నీ ముక్కలు తరుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ కొర్రలు, కందిపప్పు బాగా కడిగేసుకొని, నానిపోయినాయి కడిగేసుకొని, ఒక గ్లాస్కి కొర్రలు తీసుకున్నాను, ఒక చిన్న గ్లాస్కి కందిపప్పు తీసుకున్నాను కదా, అందుకు నేను 2.5 గ్లాసులు నీళ్ళు వేసేసినాను. ఇది కుక్కర్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసి మళ్ళీ తర్వాత ఆఫ్ చేద్దాము. కూరగాయలు మటుకు సపరేట్గా ఉడకవేసుకుందాము. దీంతో పాటు ఉడికించుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి కదా, అందుకనేసి ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ పొయ్యి మీద పెట్టేద్దాం. ఇంకో సైడు ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి, మనం తరిగి పెట్టుకున్నాం కదా బీన్స్, క్యారెట్, టమాటా, ఆలు ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం. ఇంకో సైడు గిన్నెలో నీళ్లు పోసి కూరగాయలన్నీ వేసేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇదేమో కుక్కర్లో పెట్టేశాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసేద్దాం. దీంట్లోకి చింతపండు పిసికేసి ఆ నీళ్లు పోసేద్దాము. కూరగాయలు అయితే ఉడికిపోతున్నాయి. ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకుందాము. ఇంక ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు వేసేద్దాము. ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను. ఇది కొద్దిసేపు ఉడికించుకుందాము. అది ఉడికిపోతున్నాయి కూరగాయలు. ఈ కుక్కర్లో ఇవి కొర్రలు, కందిపప్పు పెట్టాను కదా, ఇవి కూడా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూరగాయలు ఉండే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం దాన్ని. ఆ కొర్రలు, కందిపప్పు గిన్నెలోకి అయితే వేసేసాము. ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు వేసుకుందాం. మేమైతే కల్లుప్పు వాడతాము, అదే వేస్తున్నాను. దానికి సరిపడా ఉప్పు, బిసిబిల్లాబాత్ సరిపడా ఉప్పు వేసేసాను. ఒక్కసారి కలిపేసుకుందాము. ఇది ఉడుకుతా ఉంది కదా, ఇప్పుడు బిసిబిల్లాబాత్ పౌడరు వేయాలి. బిసిబిల్లాబాత్ పౌడరు నేనైతే MTR మసాలా బిసిబిల్లాబాత్ వాడతాను. ఇది వేసేసుకోవాలి. దానికి సరిపడా ఒక 2-3 స్పూన్లు అలా వేసేసుకొని దీన్ని కలిపేసుకుందాము. చింతపండు పులుసు మసాలా, అదే బిసిబిల్లాబాత్ మసాలా పౌడరు అన్నీ వేసేసి కలిపెట్టేసి ఉప్పు కూడా వేసేసాను. ఇది కొద్దిసేపు ప్లేట్ మూసిపెట్టి ఉడికించుకుందాము సిమ్లో పెట్టేసి. ఇంకో సైడ్ దానికి పోపు వేసుకుందాం. ఇలా పోపు ప్యాన్ తీసేసుకొని నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా చాలా కమ్మగా ఉంటుంది. లేదంటే ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, జీలకర్ర, దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొన్ని ఉల్లిగడ్డలు, కరివేపాకు అన్నీ వేసేసి ఇవి కొంచెం పోపు వేయించేసుకుందాము. అది ఉడికేలోపు పోపు అయితే వేగిపోయింది, ఆఫ్ చేసాను. ఇంక ఇది కూడా ఉడికిపోయి ఉంటుంది. ప్లేట్ తీసి చూద్దాము. ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు పోపు దాంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం.
ఒక్కసారి కలిపేసుకుందాము. కొర్రలతో బిసిబిల్లాబాత్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఇష్టమైన స్నాక్స్తో ఇట్లా మిక్చర్తో కానీ కారాలతో కానీ ఇంకా ఏవి లేకుంటే కార్న్ఫ్లేక్స్ ఒడియాలు వేటితో అయినా కానీ ఇలా నంచుకుంటా వీటితో తింటా ఉంటే కనుక వేడివేడిగా చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. కూరగాయలు ఇంకా దోసకాయ, బీన్స్, బఠానీ ఇవన్నీ వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. హెల్తీ రెసిపీ ఇదైతే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇది ఎలా ఉందంటే మనం తిరుపతికి పోతే వెంకటేశ్వర స్వామి దగ్గర క్యూ లైన్లలో అట్లా హాల్స్లలో పెడతారు వాళ్ళు, కదంబం అని. అంత బాగుంటుంది దానిలాగా. ఇంకా ఆ టేస్ట్ మనం మర్చిపోలేం కదా. అందరూ ట్రై చేయండి.